మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. అనారోగ్యంతో ముద్రగడ పద్మనాభం గత కొన్ని రోజుల నుండి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 4 దశాబ్దాల పాటు కాపు ఉద్యమానికి తాను కేర్ ఆఫ్ అడ్రస్గా ఎన్నో ఉద్యమాలు నిర్వహించినటువంటి ముద్రగడ పద్మనాభం ఇక లేరు అనేటటువంటి వార్త కాపు సామాజిక వర్గంలో జీర్ణించుకోలేనటువంటి వార్త. ముద్రగడ పద్మనాభం గత కొన్ని రోజుల నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధంగా వివిధ ప్రత్యక్ష వైఎస్ఆర్సీపీ ఉద్యమాలలో కూడా పాల్గొన్నటువంటి చరిత్ర ముద్రగడ పద్మనాభంకు ఉంది. ముద్రగడ పద్మనాభం గత 4 దశాబ్దాల నుండి కాపు సామాజిక వర్గ అభివృద్ధి గురించి విశేష కృషి చేయడమే పాటు ఉద్యమ సంస్థ నిర్మితంలో కూడా ముద్రగడ కీలక పాత్ర పోషించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు లైవ్లో అందిస్తారు. ఓటు కామేశ్వర్. సో చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి ఈ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం మరి కొద్దిసేపటి కింద హైదరాబాద్ సింధు హాస్పిటల్లో కన్నుమూశారు. దీనికి సంబంధించి ఆయన్ను గత 2 నెలల నుంచి కూడా హైదరాబాద్ లో క్యాన్సర్ ట్రీట్మెంట్ అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆయనకి క్యాన్సర్ కోలుకున్నారని చెప్పి కొంత శుభవార్త అయితే 2-3 రోజులుగా చర్చలు కొట్టింది. ఈలోగే ఆయన తుది శ్వాస విడిచారని చెప్పి ఇప్పుడే మరి కొద్దిసేపు కింద సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఆయనకి మొత్తం కూడా ట్రీట్మెంట్ గత 2 నెలలుగా కూడా మొత్తం ముద్రగడ పద్మనాభానికి అమెరికా నుంచి ప్రత్యేకమైన క్యాన్సర్ డాక్టర్స్ దత్తాత్రేయం తీసుకొచ్చి ఆయనకి ట్రీట్మెంట్ హైదరాబాద్ సింధు హాస్పిటల్ ఇప్పిస్తున్నారు. అయినప్పటికీ కూడా దానికి క్యాన్సర్ జయించలేని పరిస్థితిలో ముద్రగడ పద్మనాభం మరి కొద్దిసేపు కింద అయితే కన్నుమూశారు. దానికి సంబంధించి ఇప్పటికే ముద్రగడ అభిమానులు దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతానికి అయితే ఆయన హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి అక్కడి నుంచి ఇటు కిర్లంపూడికి డెడ్ బాడీని ఇంచుమించుగా రేపటి కల్లా ఇక్కడికి తీసుకురానున్నట్టు కుటుంబ సభ్యులు అయితే తెలుపుతున్నారు. ఇప్పటికే మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం కూడా ఆయన చివరి చూపు చూసేందుకు హైదరాబాద్ కు చేరుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి గతంలో ఆయన అనేక మార్లు ఎక్కువ రాజకీయ జీవితం మొత్తం కూడా కాపు ఉద్యమానికి ఆయన అయితే మాత్రం కాపు ఉద్యమంలో అయితే మాత్రం చేశారు. దానికి సంబంధించి కాపులకు ప్రత్యేక కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలి అంటూ ప్రభుత్వాల మీద అయితే ఒత్తిడి తీసుకొచ్చి ముద్రగడ పద్మనాభం గతంలో కాపు ఉద్యమాన్ని ఉధృతం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తర్వాత ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం రాజకీయ పార్టీలు మారినప్పటికీ కూడా గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. దానికి సంబంధించి ఎమ్మెల్యేగా కూడా కిర్లంపూడి నుంచి అయితే మాత్రం పలుమార్లు ప్రాతినిధ్యం వహించి దానికి సంబంధించి కిర్లంపూడి నియోజకవర్గ అభివృద్ధికి అయితే మాత్రం ఆయన మార్క్ అయితే చెరగని ముద్ర వేశారని చెప్పచ్చు. దీనికి సంబంధించి ఎంతో మంది గత 3 దశాబ్దాలుగా ముద్రగడ చరిత్రను అయితే మాత్రం కాకినాడ జిల్లా వాసులు మర్చిపోలేరు అని చెప్పి స్థానికులు వాపోతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ముద్రగడ పద్మనాభం ఇంకా వస్తే ఆయన అందరూ కూడా కలిసి ఆయనకి ప్రత్యేకమైన ఆయన ఆరోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యంతో రావాలని చెప్పి కిర్లంపూడి పత్తపాడు నియోజకవర్గాల్లో ఆయనకి మొత్తం ఆలయాలన్నీ కూడా ప్రతిరోజు కూడా పూజలు జరిపిస్తున్నారు. కానీ ఈలోగా ఇటువంటి వార్త వినడం చాలా దారుణం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడుగా ముద్రగడ మరణం కాపు జాతికే కాదు ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా తీరని నష్టం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వాపోతున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడుగా ముద్రగడ పద్మనాభం చనిపోవడంతో మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతానికి ఒక్కొక్కరుగా ముద్రగడ పద్మనాభం నివాసానికి అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు చేరుకుంటున్నారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా కూడా ముద్రగడ పద్మనాభం అభిమానులు ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ముద్రగడ నివాసానికి అయితే చేరుకుంటున్నారు ఒక్కొక్కరుగా. ప్రస్తుతానికైతే ముద్రగడ భౌతికాయం హైదరాబాద్ సింధు హాస్పిటల్లో ఉంది. దాన్ని ఇంచుమించుగా రేపు ఉదయానికల్లా ఇక్కడికైతే మాత్రం స్పెషల్ అంబులెన్స్ అయితే తీసుకురావడం అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి ముద్రగడతో పాటు తన తనయులు గిరి అక్కడ ఆయనతో పాటు ఉన్నారు. వారు ఇంచుమించుగా రేపు ఉదయానికల్లా
మరి కొద్దిసేపటికి ముద్రగడ సంబంధించిన కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు ఎప్పుడు చేయనున్నారని దాని మీద ఇంకా పూర్తి క్లారిటీ ఇప్పుడు మరి కొద్దిసేపటి కింద అందుతున్న సమాచారం మేరకు అయితే మాత్రం రేపటికల్లా ముద్రగడ భౌతికాయానికి ఎల్లంపూడిలో ప్రజలు సందర్శనార్థం ఉంచనున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఇప్పటికే మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా హైదరాబాద్ సింధు హాస్పిటల్కి అయితే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరో పక్క ముద్రగడ అభిమానులు కూడా ఎక్కడి నుంచి ముద్రగడని చూసేందుకు ఎమర్జెన్సీగా వెహికల్స్ మీద అయితే బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఆయన కాపు ఉద్యమంలో ఒక చెరగని మార్క్ అని చెప్పేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాపు నాయకులు కూడా వర్ణిస్తున్న పరిస్థితి ఉంది. ఒక కాపు ఉద్యమం ద్వారా ఆయన కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలి అంటూ ప్రభుత్వాలను కూడా నిలదీసిన పరిస్థితి, ఉద్యమాలు చేసిన పరిస్థితి ఉంది. దాని మీద కూడా ప్రభుత్వాలను కూడా డిఫెన్స్ లో పడేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి. కాపు నాడు అని చెప్పేసి పెట్టి కాపుల కోసం అనేక ఉద్యమాలు చేశారు ఆయన. దాంతో పాటు కాపులు వెనుకబడిన కాపులు అంటే కాపుల్లో దిగువ బిలో ప్రావర్టీ కాపులకి రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా అనేక మార్లు కేంద్ర ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే మాత్రం ఆయన సీనియర్ లీడరు అదేవిధంగా కీలక పాత్ర అయితే పోషిస్తున్నారు. ఈ సందర్భంలోనే ఆయనకు సంబంధించి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ సంబంధించి హైదరాబాద్ లో జాయిన్ చేసినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్ గా ఆయనతో ఆయన హెల్త్ మీద దృష్టి పెట్టి దాని మీద ఆయన మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తం కూడా ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముద్రగడని మొత్తం కూడా ట్రీట్మెంట్ చేసి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, తీసుకురావాలని చెప్పేసి మొత్తం కూడా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా అమెరికా నుంచి కూడా నోరు దత్తాత్రేయ అనే స్పెషల్ డాక్టర్ని పిలిపించారు. అయినప్పుడు కూడా మొత్తం కూడా ఈ ఎంత ట్రీట్మెంట్ అందించినప్పుడు కూడా ఆయన శరీరం ఆయనకు సహకరించి ఈ ట్రీట్మెంట్ సహకరించకపోవడంతో ఇందాక మరి కొద్దిసేపటి కింద మొత్తం ఆయన తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా కాకినాడ జిల్లాతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కాపు అభిమానులను అంతా కూడా మొత్తం కాపు అభిమానులు మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పేసి మొత్తం వాపోతున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా మొత్తం ఒక ముద్రగడ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఒక మార్కు, ఒక బ్రాండ్ గా అయితే మాత్రం ఉండేది. ఈ నేపథ్యంలో ముద్రగడ సంబంధించిన అనేక పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా కూడా ఆయనకి సంతాపం తెలుపుతున్న పరిస్థితి. ఇంచుమించుగా ఇప్పుడు వార్త తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ముద్రగడకు సంబంధించి మొత్తం కూడా ప్రతి చోట కూడా ముద్రగడని చూడాలి అని చెప్పేసి ఇప్పటికే ముద్రగడ నివాసానికి అయితే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనా కూడా ముద్రగడ కాకినాడ జిల్లాకి ఏదో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి గొప్ప నాయకుడిగా ఒక పేరైతే తెచ్చుకున్నారని చెప్పొచ్చు. ఎస్.